ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఉపాధ్యాయులను కేటాయించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ నడిబొడ్డులో పాఠశాల ఉన్నా మౌలిక సదుపాయాలు లేకపోవడం దారుణమన్నారు. గురువారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాల సర్వేలో భాగంగా 35వ డివిజన్ పద్మనగర్లోని మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమస్యలపై సర్వే చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య మాట్లాడుతూ 230 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 6 టీచర్లు, 1 హెడ్ మాస్టర్ మాత్రమే ఉన్నారని అన్నారు. ఉన్నత పాఠశాల కంప్యూటర్ ఇన్స్పెక్టర్ ఉండాలని, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ లాంటి వాటికి గదులు లేవని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న పాఠశాలకు బాలురకు కనీస టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్కూల్స్ సెలవుల్లో చేపట్టాల్సిన మరమ్మతులను పాఠశాలలు ప్రారంభమైన తరువాత గర్ల్స్ టాయిలెట్స్ కూడా ఇప్పుడు మరమ్మతులు చేపడుతున్నారని, దాని ద్వారా విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకం జరుగుతుందని అన్నారు. పాఠశాలలకు ఆట స్థలం లేదని, ప్రత్యామ్నాయంగా పరిసర ప్రాంతాల్లో ఆట స్థలం కేటాయించాలని, పీఈటీ పోస్టు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను తాత్కాలికంగా డిప్యూటేషన్ అయినా చేయాలని, బాలురలకి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 35వ వార్డు శాఖ కార్యదర్శి గంజి నాగరాజు, సహాయ కార్యదర్శి ఎస్కే జానీ, శాఖ సభ్యులు గంజి రాజేష్, మారేపల్లి సత్తయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని పద్మనగర్లో ఉన్నటువంటి మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిపిఎం ఆధ్వర్యంలో సమస్యలపై సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి. నల్గొండ పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఈ పాఠశాలలో బాయ్స్కి టాయిలెట్స్ లేని పరిస్థితి, రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎట్లా మొత్తం స్లమ్ ఏరియా కాబట్టి, మొత్తం కార్మికులు ఉన్న ప్రాంతం కాబట్టి విద్యార్థులు చాలామంది వస్తున్నారు. ఇప్పటికీ 230 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. కానీ విద్యార్థులకు అనుగుణంగా టీచర్లు లేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా 3 టీచర్లు ఇక్కడ అవసరం ఉంది. తర్వాత పీఈటీ పోస్టు ఖాళీగా ఉంది. దాంతోపాటు ఇక్కడ స్థలం కంజెస్టెడ్గా ఉంది. ప్లే గ్రౌండ్ లేదు. ప్లే గ్రౌండ్ లేకపోగా దానికి సంబంధించినటువంటి పీఈటీ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఒక చోట ప్లే గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసే విధంగా చూడాలి. పిల్లలతో ఆటలతోటి ఆడించే విధంగా చూడాలి. దాంతోపాటు ఇది హై స్కూల్ అంటే మినిమం కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జి చెప్పాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ ఉండాలి. అదేవిధంగా సైన్స్ ల్యాబ్ ఉండాలి. సైన్స్ ల్యాబ్ లేదు, కంప్యూటర్ ల్యాబ్ లేదు. ఈ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇన్స్ట్రక్టర్స్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించి కూడా హెడ్ మాస్టర్ ప్లస్ 6 టీచర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన దాంట్లో రికార్డ్స్, మధ్యాహ్న భోజన బిల్లులు చేయాలన్నా, లేకపోతే ప్రతిదీ స్కూల్కి సంబంధించినటువంటి మార్కుల లిస్టులు అన్నీ తయారు చేయాలంటే అంత కంప్యూటర్లు దాంట్లోనే ఉంటుంది. ఒక రికార్డ్ అసిస్టెంట్ కానీ లేని పరిస్థితి ఉంది. కాబట్టి రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అనేది ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మీరంతా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎంఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం డిప్యూటేషన్ మీదనైనా విద్యార్థులు ఉన్నారు కాబట్టి డిప్యూటేషన్ మీదనైనా తాత్కాలికంగా అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ మీద సమస్యల సర్వే పూర్తి అయిన తర్వాత మొత్తం పట్టణంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా కలిపి ఎంఈఓ గారికి, డిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం ఆధ్వర్యంలో ప్రతిపత్రం ఇస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది. పద్మనగర్ మిర్యాల కమలమ్మ పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయి. 230 మంది పిల్లలు ఉన్నారు. టీచర్లు తక్కువ ఉన్నారు. ప్లే గ్రౌండ్ లేదు. పీఈటీ మాస్టర్ కూడా లేరు. సైన్స్ ల్యాబ్ లేదు. కంప్యూటర్ కూడా లేరు. దానికి సంబంధించిన ట్రైనర్ కూడా లేరు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సర్వే నిర్వహిస్తాం.